దేవతారాధనలో వినియోగించనటువంటిది, భగవంతుడి సేవలో ఉపయోగపడినటువంటిది, కానీ అమృతమయమైనటువంటిది ఒక వృక్షం ఉంది. ఆ పండు అనాస. అనాస మొగలి పనస అన్న పేరిట ప్రసిద్ధం. పరమాత్ముడి ఆరాధనలో ఈ పండు వినియోగించకూడదు, కానీ ఈ పండు అమృతమయం. శివపురాణంలో 5వ భాగంలో ఉమా సంహితలో వనాలను నాటడం అనే ప్రస్తావనలో మనం అనేక వృక్షాలను నాటవచ్చును అని చెప్పినప్పుడు జలదానం, జలాశయ నిర్మాణం దేవతారాధనలో వినియోగించబడనప్పటికీ శివారాధనలో సమస్త వృక్షాలను మనం వినియోగించవచ్చు. పరమేశ్వరుడు ఎటువంటి దైవం అంటే దేవీ దేవతాకంగా వినియోగించేటువంటి పుష్పాలేవి కూడా పరమేశ్వరుడు పెద్దగా ఆసక్తి చూపడు. కానీ మంకెన పువ్వు, ఇతర దేవతా సంబంధంగా లేనటువంటి ఫలాలు స్వామి స్వీకరిస్తాడు. ఈ క్రమంలో మనం ఉమా సంహితను ఆధారంగా స్వీకరించి ప్రాచీన వృక్షాలలో మనం ఈ వృక్ష సంతతిని కూడా గ్రహించవచ్చు అంటారు ప్రాచీనులు. అనాస అంటే నేటి కాలంలో పైనాపిల్, ఉష్ణమండల ప్రాంతంలో అధికంగా లభించే ఫలం ఇది. దక్షిణాసియా తదితర దేశాలలో మనం గమనించవచ్చు. మన దేశంలో శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో విశేషంగా ఈ చెట్లు విరివిగా మనకు కనిపిస్తాయి. ఈ పండు అక్కడే మనకు లభిస్తుంది. రంగు పసుపు రంగు, రుచి తీపి, ఈ 2 కారణాల చేత నవగ్రహాలలో గురుగ్రహ అనుగ్రహం పొందేటటువంటి నిమిత్తమై చేసేటటువంటి ఉపచారాలలో నేటి కాలంలో ఆధునిక తంత్ర మార్గాలలో కొందరు పైనాపిల్ అనాస పండును నివేదనగా సమర్పిస్తున్నారు. భగవతారాధనలో ఈ అనాస వినియోగించకూడదు. అయినా అనాస పండు రసంతో శివాభిషేకం నిర్వహించినట్లయితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, దైహికపరమైన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అనేటటువంటి ఆచారం విరివిగా వ్యాపించిన కారణం చేత పరమేశ్వరుడు శివపురాణాంతర్గతమైన అనేక సందర్భాలలో సమస్తములైనటువంటి పదార్థాలను అభిలషించేటటువంటి పరమదైవం అనేటటువంటి కోణంలో ఏ పండైనా, ఏ మొక్క అయినా, ఏ పుష్పం అయినా పరమేశ్వరుడు ప్రీతికరంగానే స్వీకరిస్తాడు. బోళాశంకరుడు ఈ మార్గంలో పైనాపిల్ రసాన్ని కూడా సేకరించి పరమేశ్వరాభిషేకంగా వినియోగించడం నేటి కాలంలో మనం గమనించే అంశం అవుతున్నది. ఈ చెట్టుకు సంబంధించిన విశేష అంశాలలో కన్నడ అనాస, తమిళంలో అన్నాసై అనేటటువంటి పర్యాయ పదాలు ఉన్నట్లుగా సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు తెలియజేస్తుంది. ఒకానొక పండ్ల మొక్క అని మాత్రమే ఆ నిఘంటువు అక్కడితో ఆపివేసింది. మొగలి పనస అన్న పదం కూడా జతపరచబడి ఉన్న కారణం చేత పనస వృక్ష జాతికి సంబంధించిన గుణాలన్నీ ఈ పండు మొక్కలో కూడా ఉండవచ్చునేమో అంటూ ఆ నిఘంటువు నిర్మాణకారులు భావించినట్లుగా మనం గ్రహించాలి. కానీ రెండింటి స్వరూప లావణ్యాలు వేరుగా ఉన్నప్పటికీ, రూపలావణ్య విశేషాంశాలు వేరుగా ఉన్నప్పటికీ రుచి అలాగే రంగు, పచ్చదనం ఈ రెండింటి కారణం చేత గురుగ్రహానికే ప్రీతికరంగా నేటి కాలంలో మనం వినియోగిస్తున్నాం. జ్ఞాపక శక్తి బాగా పెరగాలి, అనాస పండును ఆహార పదార్థాలలో జతపరుచుకోవాలి. అలాగే ప్రయాణాలలో పరిమితంగా ఆహార పదార్థాలు లభించేటటువంటి చోట మనం ప్రయాణించేటటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలుగా ఈ పండు మొక్కలను కాసిన్ని మనం సేకరించి భద్రపరుచుకొని ప్రయాణంలో వినియోగించవచ్చును అని కూడా నేటి కాలంలో పెద్దలు విరివిగా తెలియజేస్తున్నారు. ఏ వ్రతం చేసినా, ఏ నోము నోచుకున్నా, అలాగే వివాహం అనంతరం అమ్మాయికి బారసాల ఇలా పంపించే సమయంలో 5 విధాలుగా పండ్ల జాతులను ఆ వడినించడంలో అందించాలి. అప్పుడు 5 విధాలుగా పండ్లు లభించని ఎడల లభించేటటువంటి వాటిలో బత్తాయి, జామ, అరటి, యాపిల్ ఈ 4టితో పాటు నేటి కాలంలో అనాస అనే పేరు గల ఈ మొగలి పనస ఈ పండును కూడా మనం వినియోగించడం గమనించే అంశం అవుతున్నది.
ఎక్కడ అయినా ఏ విధంగా ఉన్నా మేలు కలిగించేది అన్నప్పుడు ఇంద్రునికి సంబంధించిన నందనవనంలో అనేకములైన ముండ్ల చెట్లు కూడా ఉండేవి. ఆ క్రమంలో ఆ ముండ్ల చెట్లలో ఇది కూడా ఒకటి కావచ్చును అనేటటువంటి నేపథ్యంగా కూడా కొందరు ఆధునికులు విశేషంగా ఇలా పరిశీలన చేసి దేవతారాధనలో కూడా వినియోగించడం మనం గమనించే అంశం. దేవతారాధనలో పైనాపిల్ ఈ వృక్షానికి సంబంధించినటువంటి సేవలను ఎక్కడా కూడా ప్రాచీనులు వాడలేదు. కానీ ఆరోగ్యదాయకమైన గుణాలు ఉన్న కారణం చేత కంఠ సంబంధితమైన దోషాలన్నీ తొలగించేటటువంటి శక్తి ఉన్న కారణం చేత ఈ పండును కూడా అర్చనాదికాదులలో నేటి కాలంలో వినియోగిస్తున్నారు. పవిత్రత, అమృతమయ లక్షణం రెండూ కలిపినట్లయితే మనకు లభించేది ఆనందం. మన వృక్షాలు పవిత్ర వృక్షాలు. అనాస అమృతమయమైన వృక్షం. అనాస అమృత వృక్షం. పవిత్ర అమృతత్వ లక్షణాలు కలిపితే మనకు లభించేది ఆనంద రస లబ్ధి. ఆ ఆనంద రసాన్ని అందించేటటువంటి పైనాపిల్ అనాస వృక్షాన్ని గురించి తెలుసుకున్నాం. జీవితంలో వినియోగించే ప్రయత్నం చేద్దాం. ప్రయోజనాలను సాధించుకుందాం. మళ్ళీ కలుసుకుందాం.